జిఎస్డిపి గ్రోత్ రేట్ అట బ్రహ్మాండంగా ఇంప్రూవ్ అయిపోయి దేశంలో 2వ స్థానంకి వచ్చామంట. ఇది 2024-25లో జరిగినటువంటి ఒక గొప్ప అద్భుతం అట. మరి ఇంత అద్భుతం జరిగితే మరి ఇన్ని అప్పులు ఎందుకు చేశారు మీరు? చరిత్రలోనే అత్యధికంగా అప్పులు చేసినటువంటి సంవత్సరం 24-25 కదా. 1 ఇయర్లోనే 1,50,000 కోట్ల పైబడి అప్పులు చేసినటువంటి ఘనత 24-25 చంద్రబాబు గారు అయ్యారు. మరి ఇంత గ్రోత్ రేట్ ఉంటే మరి ఇన్ని అప్పులు ఎందుకు చేయాలబ్బా? నాకు అర్థమవుదు. నాకు అసలు బుర్ర పని చేయట్లేదు ఉదయం నుండి కూడా. ఇన్ని అప్పులు ఉంటే, ఇంత గ్రోత్ రేట్ ఉంటే మరి సూపర్ 6 పథకాలు ఎందుకు మీరు ఇంప్లిమెంట్ చేయలేకపోతా ఉన్నారు? ఇంత బ్రహ్మాండమైన గ్రోత్ రేట్ ఉంటే మీరు ఎందుకు వీటన్నింటినీ కూడా అమ్మేస్తున్నారు? మీరు మా దగ్గర డబ్బులు లేవు, మేము మెడికల్ కాలేజీలు అమ్మేస్తాం అంటున్నారు. ఇది డబ్బులు ఉన్నాయి కదా, గ్రోత్ రేట్ బాగుంది, జిఎస్డిపి పెరిగింది, బ్రహ్మాండంగా ఉన్నప్పుడు వై షుడ్ యూ సెల్ ది మెడికల్ కాలేజెస్? వై షుడ్ యూ సెల్ ది హార్బర్స్? వై షుడ్ యూ సెల్ ది పోర్ట్స్? వై షుడ్ యూ ప్రైవేటైజ్ ది రోడ్స్? వై షుడ్ యూ ప్రైవేటైజ్ ది ఈవెన్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్? ఇట్స్ షేమ్ అని. ఇంత గ్రోత్ రేట్ ఉంటే ఎందుకు ప్రైవేటైజ్ చేయాలి వీటన్నిటిని కూడా? ఐ డోంట్ అండర్స్టాండ్. మీరు ఇచ్చే స్టేట్మెంట్లకి జరిగినటువంటి వాస్తవానికి ఎక్కడైనా పొంతనున్నదా? మళ్ళీ మీరే రాస్తారు తగ్గిన జిఎస్టీ వసూళ్ళు అంటారు, తగ్గిన రిజిస్ట్రేషన్ ఆదాయం అంటారు. రిజిస్ట్రేషన్ ఆదాయం లేదని రకరకాల మోడల్స్ ఏవో మార్చారు మీరు. రిజిస్ట్రేషన్ జరగట్లేదని వాట్ ఇస్ దట్ రియల్ ఎస్టేట్ చట్టంలో ఏవో మార్పులు చేశారు. ప్లాన్ అప్రూవల్స్ సంబంధించి మున్సిపల్ చట్టంలో మార్పులు చేశారు. అన్ని చేశారు. ఏవి పెరగడం లేదని మళ్ళీ మీరే చెప్తున్నారు. ఆదాయం లేదు, ఆదాయం రావడం లేదని మీరే చెప్తున్నారు. అప్పులు చూస్తేనేమో బడ్జెట్లో విదిన్ ది బడ్జెట్ 1,04,455 కోట్లు అప్పు చేశారు. బడ్జెట్ బయట అంటే కార్పొరేషన్ ద్వారానేమో సుమారుగా 19,400 కోట్లు అప్పు చేశారు. ఒక అమరావతి కోసం 31,000 కోట్లు అప్పు చేసినారు. 60 కోట్లు పైబడి 60,000 కోట్ల పైబడి టెండర్లు పిలిచి ఇంకో 30,000 కోట్లు అప్పులు తీసుకుని రండి అని చెప్పి మళ్ళీ గైడ్ లైన్స్ ఇచ్చినారు మొన్న 3 రోజుల క్రితం. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు అప్పు 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 అప్పు. ఎక్కడ అప్పు దొరుకుతుంది, ఎలా అప్పు దొరుకుతుంది, ఎలా తేవాలని చెప్పి అప్పులు తెచ్చుకోవడం. అప్పు తెచ్చిన వెంటనే జగన్మోహన్ రెడ్డి గారి వల్ల రాష్ట్రం మెలుగైపోయింది, అప్పులు తెచ్చుకోలేనటువంటి స్థితికి వచ్చామని మీరే చెప్తారు. అప్పులు తెచ్చుకోలేని స్థితికి వచ్చేస్తే మీకు ఇన్ని అప్పులు మీకు ఎలా వచ్చాయి కూడా మీరు చెప్పమని అడుగుతున్నారు. మళ్ళీ మీరే బ్రహ్మాండమైన గ్రోత్ రేటు, జిఎస్డిపి పెరిగిపోయింది, దేశంలోనే మన 2వ స్థానం అంటారు. ఇంత బాగున్నప్పుడు ఎందుకు మీరు అప్పులు చేయాలా? ఎందుకు స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయరు? ఎందుకు మీరు అమ్మేస్తున్నారు? అన్నింటి కూడా ఎవరు సమాధానం చెప్పారు? మీరు చెప్పింది రాయడానికి మీకు వార్తాపత్రికలు ఉన్నాయి, మీరు మాట్లాడిందే ప్రసారం చేయడానికి మీడియా ఛానల్స్ ఉన్నాయి. మీరు ఏమి చెప్తే అవే సుమతి శతకాలు లేకపోతే వేమన సూక్తులు అని చెప్పడానికి మీకు మీడియా ఉంది కాబట్టి మీకు సాగుతుందని నేనైతే ఈ సందర్భంగా అభిప్రాయపడతాను. లేకపోతేనండి ఎంత అన్యాయం అండి. మొదటిసారి జర్నలిస్టులు నేను అడుగుతున్నాను ఈరోజు. నా ఎదురుగా ఉన్న జర్నలిస్టులే కాదు, రాష్ట్రంలో ఉన్న జర్నలిస్టులకి ప్రతినిధులుగా ఆయా ఛానల్స్కి సంబంధించినటువంటి స్టేట్ రిప్రజెంటేటివ్స్ లేకపోతే సచివాలయం చూసేటటువంటి మీ యొక్క ప్రతినిధులు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్కి వెళ్ళిన వాళ్ళు, మీలో ఒక్కరికైనా సరే చంద్రబాబు నాయుడు గారికి, అయ్యా చంద్రబాబు నాయుడు గారు ఆరోగ్యశ్రీ ఆపేస్తాం అంటున్నారు కదా, దానిపైన మీరు ఏ రకమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారని అడగాలని అనిపించలేదా? ఏంటి సార్ ఇది? మా తరపున మీరు అడగండి సార్. మీరు ఎన్నో విషయాలు మీరు రాస్తేనే మాకు తెలుస్తాయి. జర్నలిస్టులు ఒక బ్రహ్మాండమైన అవకాశం వచ్చింది కదా, నేరుగా ముఖ్యమంత్రి ప్రెస్ మీట్ పెట్టి మిమ్మల్ని పిలిచారు కదా, మరి మీరు ఆ విషయం అడగకపోవడం ఏంటిది? మాలాంటి పేదలు బాధపడతాం కదా, అడగండి, నిలదీయండి చంద్రబాబు గారిని, నిగ్గు తేల్చండి. ఎందుకు ఆరోగ్యశ్రీని ఇంప్లిమెంట్ చేయరు అడుగుదాం మనం.